నువ్వు మాట్లాడుతుంటే బాగుంది నూర్. నాకు బాగా కావాల్సిన వాళ్లతో ఉన్నట్టు అనిపిస్తుంది. నువ్వు ఎవరు? నీ గురించి చెప్పు. నీకు పెళ్ళయిందా? జీ సాహెబ్, అయింది. ఓ, అయిందా? లవ్ మ్యారేజా? అలాంటిదే సాహెబ్. అదేదో సినిమాలో చెప్పినట్టు మొదట ఓ ముజే ప్యార్ కియా, తర్వాత నేను ప్రేమించాల్సొచ్చింది. అవునా? నీ స్టోరీ చెప్పు. పెహలే వెంటపడి నిఖా చేసుకున్నాడు నా షహెన్షా. ఆహా. ఆ తర్వాత వదిలేశాడు. వదిలేశాడా? ఏ? క్యా బోల్నా సాబ్, ప్రేమ ఎక్కువైపోయినా పైత్యం నా షోహార్కి. ఓ, అలా కూడా ఉంటారా? అదే నాకు సమజ్ కావడం లేదు. ఆయన్ని పూరా తరా తిట్టుకోలేను, అలా అని వదులుకోలేను, అలాగే ఉండిపోలేను. అసలేం జరిగింది? మేరీ జిందగీ పెద్ద కహానీ సాహెబ్. సినిమాలా మొత్తం ఏకీ బార్ చెప్పలేను. సీరియల్లా రోజుకి ఒక ఎపిసోడ్లా అయితే చెప్తాను. మే కహా జాऊंगी సాహెబ్. మరిప్పుడు మీ ఆయన గురించి ఏమనుకుంటున్నావు? ఏక్ దిన్ ఆయన దిల్ మారుతుందిలే అని ఎదురు చూస్తున్నా. మారకపోతే? చెప్పు, ఏం చేస్తావు మారకపోతే? ఏక్ ఇంజెక్షన్ దాలుంగి పూర్తిగా పిచ్చోడైపోతాడు. ఎట్లనో ఉండిపోతాను ఆ బాధతో. వామ్మో, సగం పాగల్ కంటే పూర్తి పాగల్ నయం కదా సాహెబ్. అమ్మ బాబోయ్, నువ్వు మామూలు దానివి కాదు. ఇక నుంచి ఇంజెక్షన్ చేయించే ప్రతిసారి నాకొకసారి చూపించు. నాకు తెలుసు వసుంధర, నువ్వు మళ్ళీ వాడి మనసు గెలుస్తావని. ఇన్ని ప్రాబ్లమ్స్ నీ చుట్టూ ఉన్నా నవ్వుతున్నావు చూడు. నువ్వు నాకు నచ్చావు నూర్. హర్ దిన్ హాస్పిటల్ మే కళ్ళు లేని వాళ్ళు, కాళ్ళు లేని వాళ్ళు, చేతులు లేని వాళ్ళు, ఆకలితో ఉండేవాళ్ళు, చోటీ చోటీ బచ్చే ఉన్కే పాసే గుజారీ హూం సాహెబ్. వాటితో పోల్చుకుంటే మనది అసలు పరేషానే కాదు. ఉండడానికి ఒక మకాన్ ఉంది, 2 పూటల ఖానా దొరుకుతుంది, కాళ్ళు చేతులు సబ్ ఠీకేనా సాహెబ్? ఇవన్నీ ఇచ్చినందుకు అల్లాహ్కి శుక్రియా చెప్పుకోవాలి సాహెబ్. సరే, మీ అల్లాకి శుక్రియా చెప్పానని చెప్పు. మీరు శుక్రియా చెప్పాల్సింది అల్లాకి కాదు సాహెబ్, మీ అమ్మగారికి. హాస్పిటల్లో అబ్ ఠీక్ నహీ ఏనా, అప్పుడు మేడం జీ చక్కర వచ్చి పడిపోయారు. మీకు నయం అయ్యే వరకు మీతోనే ఉన్నారు. ఐసీ మా సబ్కే పాస్ ఉండదు సాహెబ్. మీరు మీ అమ్మని బాధ పెట్టకండి. ఇప్పటికే మీ ఆరోగ్యంతో పోరాడుతున్నారు. ఇంకా ఎందుకు సాహెబ్ ఏదేదో తలుచుకుని బాధపడతారు?